ఖమ్మం జిల్లా శ్రీనివాస్ నగర్లో విషాదం నెలకొంది. మామ వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 8 ఏళ్ల క్రితం నవీన్ ప్రేమ వివాహం చేసుకుంది మోషితను లైంగికంగా వేధిస్తున్నాడు నవీన్ బాబాయ్. తన వద్ద ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంటూ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రామకృష్ణ వేధింపుల కారణంగానే మోషిత ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. ఇంటా బయట శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలో మామ వేధింపులు తాళలేక ఓ మహిళ ప్రాణాలు తీసుకుంది. కోరిక తీర్చాలంటూ వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలోని శ్రీనివాస్ నగర్కు చెందిన నవీన్ను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది మోషిత. అయితే గత కొన్ని నెలలుగా ఆమె మామ రామకృష్ణ వేధింపులు మొదలుపెట్టాడు. లైంగికంగా వేధించడంతో పాటు తన కోరికలు తీర్చకపోతే ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయంపై గతంలో కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు. అయినప్పటికీ రామకృష్ణ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇదిలా ఉంటే నిత్యం కొనసాగుతున్న వేధింపులు, బెదిరింపులు మోషిత మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వాటిని తట్టుకోలేక శుక్రవారం నాడు ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. మోషిత తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె ఆత్మహత్యకు మామ రామకృష్ణ వేధింపులే కారణమని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు. మహిళలపై వేధింపులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, సైబర్ వేధింపులు, అక్రమ రవాణా, పని ప్రదేశాల్లో వేధింపులు వంటివి మహిళల హక్కులకు భంగం కలిగిస్తున్నాయని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ సమస్య వారి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. లింగ సమానత్వం సాధనకు, మహిళల రక్షణకు ఈ వేధింపులకు అరికట్టడం అత్యవసరం. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ సురక్షితంగా జీవించే సమాజం కోసం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పిన ఏదో మూలన మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలో మామ వేధింపులు తాళలేక ఓ మహిళ ప్రాణాలు తీసుకుంది. కోరిక తీర్చాలంటూ కూడా మామ వేధింపుకి గురి చేశాడు. ఖమ్మం జిల్లాలోని శ్రీనివాస్ నగర్లో ఈ హృదయ విదారకర ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. మామ వేధింపులు తాళలేక మోషిత వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ నగర్కు చెందిన నవీన్ను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది మోషిత. అయితే గత కొన్ని నెలలుగా ఆమె మామ రామకృష్ణ వేధింపులు మొదలుపెట్టాడు. లైంగికంగా వేధించడంతో పాటు తన కోరికలు తీర్చకపోతే ఆమె ఫోటోల్లో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ కూడా ఆమెను బెదిరించాడు. ఈ విషయంపై గతంలో కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు. అయినప్పటికీ కూడా రామకృష్ణ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు అంటూ కూడా మోషిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇలాగే నిత్యం కొనసాగుతున్న వేధింపులు, బెదిరింపుల వల్ల మోషిత మానసిక స్థితి పైపు కూడా పడిందని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాటిని తట్టుకోలేకనే శుక్రవారం నాడు ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని కూడా చెప్తున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బట్ అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు చెప్పారు. మోషిత తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తమ కుమార్తె ఆత్మహత్యకు మామ రామకృష్ణ వేధింపులే కారణమని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. పిల్ల స్నానాలు చేసేటప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు ఏదో విధంగా వీడియోలు తీసి పిల్లని టార్గెట్ చేసి పిల్లని ఇబ్బంది పెడుతున్నాడు. 4-5 మంత్స్ నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. 3 మంత్స్ నా బిడ్డలకి పిల్లలు కలగకపోతే 2-3 సార్లు వచ్చి పోయింది. నీకెందుకు, నీ భర్త దగ్గర లేదు, నేను నీకు చేసిస్తా పిల్లల్ని అని చెప్పి అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టాడట. నువ్వు చేసుకుంటా అన్నదని అబద్ధాలు మాటలు మాట్లాడి నా బిడ్డను అడిగితే నేను కనలేదమ్మా, నా బుజ్జిని నేను ఎందుకు వదులుకొని వస్తా, వీడు నన్ను ఇట్లా వీడియోలు తీసి బాధ పెడుతున్నాడు, నాకు దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని ఇబ్బంది పెడుతున్నాడమ్మా, నేను ఎప్పుడు అనలేదమ్మా నా బిడ్డ ఏడ్చింది. ఆ రోజు రాత్రి వరకు ఒకటే టార్చర్ ఫోన్లు చేసి పిల్లకి. ఆడే రామకృష్ణ, బెజ్జం రామకృష్ణ ఆడే. వాడు ఏమవుతాడు, మా అల్లుడికి
బాబాయ్ అవుతాడంట. దీన్ని మేనమామ అని పిలుస్తుంది, మామయ్య అని నోరారా పిలుస్తుంది. వాడికి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళాన్ని ఎప్పుడో ఎల్లదెంగిండు, లేదాడు పెళ్ళాన్ని బాధ పెడతా అంటే వాళ్ళ అత్తమామలు కేసులు పెట్టి కోర్టులో చుట్టూ తిరుగుతున్నాడు. వాడు కాలు చేతులు కూడా ఇరగొట్టారు, వాడికి అన్ని రాడ్సే ఉంటాయి చేతిలో. వాడు నా బిడ్డను టార్గెట్ చేసి ఇట్లా హింసిస్తున్నాడు.